అప్పట్లో ఆడవాళ్ళకి బైపీసీ తీసుకోవాలని, మగపిల్లలు ఎంపీసీ తీసుకోవాలని ఉండేది. బేబీ డెలివరీ అయ్యేసరికి రైట్ అప్పరామ్ లేదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి అలాంటివి ఏమన్నా ఉంటే మటుకు డెఫినెట్లీ దే సూ ద డాక్టర్. స్క్రీన్ టైము అవి ఎక్కువ ఉండడం వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ మొత్తం హాస్పిటల్ చుట్టూనే తిరుగుతుంది. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ మేల్స్లోనే ఎఫెక్ట్ ఉంటుందా? ఫీమేల్స్లో కూడా ఈ పీసీఓఎస్, థైరాయిడ్ అంత ఎఫెక్ట్ ఫీమేల్స్కి కూడా ఉంటుందా? ఇవన్నీ మనం ఏరి కోరి తెచ్చుకుంటున్నవే. స్మోకింగ్ చేస్తున్నారా? ఒకవేళ స్మోకింగ్ చేసేట్లయితే మీరు స్మోకింగ్ ఆపేయండి. ఇట్ ఎఫెక్ట్స్ యువర్ బేబీ. ఇదొక్కటే కాదు, ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఇంకోటి ఉంది. ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ద వరల్డ్. చూస్తే పేషెంట్ నా ముందు కూడా ఈ బేబీ నాది కాదు మేడం, ఎవరిదో బేబీ నాకు తెలీదు, ఎవరు అని మాట్లాడుతుంది. అంటే ఆడపిల్ల పుట్టింది, ఇది నీ వల్లే ఇంకొక ఆడపిల్ల, ఇలాంటివి చెప్పలేని బాధ ఒక ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఒక ఫ్యామిలీకి కానీ. కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ చేయరు, బేబీ పుట్టిన వెంటనే ఆయాల చేతిలో పెట్టేస్తారు. అసలు మాతృత్వం అనేది అసలు పాలిచ్చే పిల్లల్లోని పాలిచ్చే తల్లికి మాత్రమే మాతృత్వం అంటారు అసలు. Hi, this is Dr. Sadhna, consultant radiologist at Scanio Labs. Today I am hosting a very special guest, none other than my mom. మా అమ్మ పేరు డాక్టర్ పార్వతి, జీజీహెచ్ శ్రీకాకుళంలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆబ్స్ట్రిక్ అండ్ గైనకాలజీలో. షీఈస్ డూయింగ్ హర్ సర్వీస్ సిన్స్ 30 years అండ్ ఎస్టాబ్లిష్డ్ ఏ హాస్పిటల్ నేమ్డ్ సాధనా హాస్పిటల్స్. ఈరోజు మా మదర్తో నేను చాలా టాపిక్స్ డిస్కస్ చేశాను, అండ్ ఇంక్లూడింగ్ నేను ఎప్పుడు మాట్లాడాను కూడా చాలా మాట్లాడాను, నేను కూడా చాలా తెలుసుకున్నాను. అండ్ it was a different experience for me. From a 15 years young female up to 40 years old woman, మేము చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం. అండ్ ఎవ్రీ గర్ల్ ఆర్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు గో త్రూ దిస్ పాడ్కాస్ట్ సో దట్ you will be knowing what you have to prioritize in life. So watch till the end. Hi అమ్మా, సో వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. ఈరోజు డిస్కషన్ గైనకాలజీ రేడియాలజీకి మధ్యలో ఉంటుంది. అరౌండ్ 30 years బ్యాక్ నువ్వు ఎలా డిసైడ్ చేసుకున్నావు బైపీసీ తీసుకోవాలి, ఎంబీబీఎస్ అవ్వాలి? హౌ దోస్ డేస్ ఫర్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ డేస్? అప్పట్లో ఆడవాళ్ళకి బైపీసీ తీసుకోవాలని, మగపిల్లలు ఎంపీసీ తీసుకోవాలని ఉండేది. అలా తీసుకునేమనేవాళ్ళు. ఒకళ్ళు డాక్టరు, ఒకళ్ళు ఇంజనీరు, అలా చదవాలి, అలా చెయ్యాలి అని చెప్పి పేరెంట్స్ అలాగా వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి పిల్లలకి అలాగ మీరు ఇలా చేయాలి, అలా చేయాలని. అప్పట్లో మాకంత ఆలోచన లేదు. ఇలాగా డ్యాడీ వాళ్ళు చెప్పారు, మా అమ్మ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలా తీసుకుందామని చెప్పి చేసాం. తర్వాత డాక్టర్ ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత ఇంకా పీజీ చేయాలి కంపల్సరీ అంటే, ఏ పీజీ అంటే లేడీ డాక్టర్ అంటే ఒక గైనకాలజిస్టే అనే ఇంప్రెషను 30 years బ్యాక్ ఉండేది. అప్పటి జనరేషన్ లాగా ఇప్పటి జనరేషన్ లేదు. ఎందుకు అంటే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకి నచ్చిన బ్రాంచెస్ తీసుకుంటున్నారు. నాట్ ఓన్లీ గైనిక్, అంటే లేడీ డాక్టర్స్ అనేది గైనకాలజీ కాకుండా సర్జరీ, ఆర్థోపెడిక్స్, మెడిసిన్, పీడియాట్రిక్స్ అండ్ ఈవెన్ ఆంకో సూపర్ స్పెషాలిటీ కూడా వాళ్ళు చదువుకుని, ఎండోక్రైనాలజీ అవన్నీ చదువుకుని వాళ్ళకి నచ్చినట్లు ఉంటారు. బట్ ఈ టైంలో గైనిక్ అంటే అందరూ కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు, ఎమోషనల్గా ఇరిటబుల్ అయిపోతాము, పర్సనల్ లైఫ్ ఉండదు ఎక్సెట్రా అని చెప్పి తీసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే గైనిక్ నువ్వు తీసుకోవద్దు అన్నావు, వై? ఇప్పుడు గైనిక్ ఎందుకు తీసుకోవట్లేదు ఈ జనరేషన్ అంటే దే వాంట్ దేర్ ఎలెక్టివ్ టైమింగ్స్. వాళ్ళొక ఫిక్స్డ్ టైంలో వర్క్ చేసి మిగిలిన టైంలో ఫ్యామిలీ కోసం ఉండాలనుకుంటున్నారు. అందువల్ల ఈ గైనిక్ 24/7 ఎప్పుడైనా పేషెంట్కి నొప్పులు రావచ్చు, ఎప్పుడైనా బ్లీడింగ్ అవ్వచ్చు, ఎప్పుడైనా పేషెంట్ దగ్గర నుంచి మనకు కాల్ రావచ్చు. అలాంటి ఎమర్జెన్సీస్ ఇప్పట్లో రిలాక్స్ మోడ్లో ఉన్నారు ఇప్పుడు జనరేషన్. ఇప్పుడు నేను స్కాన్స్లో మీ బేబీకి కాలు వంకరగా ఉంది ఆర్ఎల్స్ నోటి దగ్గర చీలుక పెద ఉంది అంటేనే నన్నే మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలా ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని. మరి గైనకాలజీలో వాళ్ళు డెలివరీ అయినప్పుడు కానీ వాళ్ళు మల్టిపుల్ క్వశ్చన్స్ లాంటివి ఏమి అడగట్లేదా? చాలా అడుగుతారు. అందువల్లే మేము ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎన్టీ స్కాను, సెకండ్ ట్రైమిస్టర్లో టిఫా స్కాను, థర్డ్ ట్రైమిస్టర్లో గ్రోత్ స్కాను, ఇలాంటివన్నీ 25-30 years బ్యాక్ ఈ స్కాన్లు అనేవే లేవు.
స్కాన్ వచ్చిన తర్వాత ఈ రీసెంట్ సొసైటీ ఆఫ్ ఫీటల్ మెడిసిన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్‌లో అంటే బేబీ స్క్రీనింగ్ అనేది మొదలైంది. ఇవన్నీ ఫస్ట్‌లో స్కాన్ చేయాలి. ఏమన్నా అవకరం ఉందేమో చూడ్డానికి కాదు. బేబీ ఫీటల్ హార్ట్ లైవ్ ఉందా లేదా అనేది మాత్రమే చూసేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు బేబీకి అవకరం ఉందా? బేబీకి ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? ఉమ్మునీరు ఎలా ఉంది? మాయ పైకుందా లేదా? ప్లసెంటా ఎక్కడుంది? ఇవన్నీ చూసి హౌ టు డెలివర్ ఏ బేబీ అనేది చూడగలుగుతున్నాం. పేషెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఆ స్కాన్ రిపోర్ట్ చూసి మేడం బేబీ బావుందా? బేబీ బరువెంతుంది? ఈచ్ మంత్ వాళ్ళొచ్చి స్కాన్ చూసి మేము బేబీ ఫీటల్ హార్ట్ అలా చూసుకున్న తర్వాత బేబీ బరువెంతుంది? బేబీ అవయవాలన్నీ బావున్నాయా? స్కానింగ్ చేయించాము. 100% గ్యారంటీగా బేబీ బావుందా? ఇలాంటివన్నీ క్వెషన్స్ ప్రతి నెల వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటారు. ఆఫ్టర్ డెలివరీ ఇఫ్ ఎట్ ఆల్ ఏమన్నా ప్రాబ్లమ్ ఆహ్, అంటే బై బై మిస్టేక్ ఆర్ బై బ్యాడ్ లక్ ఏమన్నా మిస్ అయిన రేడియాలజీలో మిస్ అయినవి ఆహ్, అవకరాలు ఏమన్నా ఉంటే మటుకు ఇంకా పేషెంట్స్ ఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. అంటే వెరీ బ్యాడ్ అంటే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ ఆ కండిషన్. నా నా దగ్గరే ఒక 15 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ స్కాన్ అయింది. 2, 3 సార్లు స్కానింగ్ డాక్టర్ గారు చేశారు. స్కాన్ అయింది. తర్వాత బేబీ డెలివరీ అయ్యేసరికి ఈ రైట్ అప్పర్ ఆర్మ్ లేదు. అప్పట్లో 15 ఇయర్స్ అంటే ఇంకా పర్వాలేదులే అనుకుని బేబీని అలాగే ఉంచారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి అలాంటివి ఏమన్నా ఉంటే మటుకు డెఫినెట్‌లీ దే సూ ద డాక్టర్. రేడియాలజిస్ట్ గాని లేతే గైనకాలజిస్ట్‌కి కానీ ఎవరో ఒకళ్ళని సూ చేస్తారు డెఫినెట్‌గా. అలాంటి సిట్యుయేషన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టే మోస్ట్ ఆఫ్ ద ఆహ్, డాక్టర్స్ ఆర్ నాట్ ప్రిఫరింగ్ టు టేక్ గైనకాలజీ. అప్పట్లో ఓన్లీ గైనకాలజీ అనే ఉండేది. ఇప్పుడు గైనకాలజీ అంటే గైనకాలజీ ఒక్కటే కాదు. సమ్ సబ్ స్పెషాలిటీస్ వచ్చేసాయి గైనిక్‌లో. సో, పీపుల్ ఆర్ డూయింగ్ గైనిక్ యాస్ వెల్ యాస్ అంటే ఐవీఎఫ్ ఐవీఎఫ్ సెంటర్స్ పెట్టుకోవడం ట్రైనింగ్ అయ్యి, ల్యాబ్ సెంటర్స్ పెట్టుకోవడం. ఇంకా సొసైటీ ఆఫ్ ఫీటల్ మెడిసిన్ చదివి మళ్ళీ దాంట్లో ట్రైన్ అయ్యి అంటే సోనాలజిస్ట్‌గా ఉండడం. ఇలాంటివన్నీ స్పెషాలిటీస్ వచ్చేసరికి అగైన్ ద గైనకాలజీ నంబర్ ఈజ్ ఇంక్రీజింగ్. గైనకాలజీ డాక్టర్స్ నంబర్ ఈజ్ ఇంక్రీజింగ్ నౌఎడేస్. బికాజ్ ఐవీఎఫ్ ఈజ్ ఏ కాస్ట్లీ అఫైర్ అండ్ ఇప్పట్లో ఎక్కువ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కానీ లేకపోతే పిల్లలు కలగకపోవడం అనేది చాలా కామన్ కంప్లైంట్ అయిపోయింది. ఇప్పట్లో ఉన్న లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేతే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లేతే స్ట్రెస్ బికాజ్ ఆఫ్ జాబ్ స్ట్రెస్ వల్ల కావచ్చు. దానివల్ల చాలామంది దే ఆర్ ప్రిఫరింగ్ కాదు, దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఐవీఎఫ్ బికాజ్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్. ఇంకా దానికి ఎక్కువ చిన్న ఊర్లోనైనా 5 ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి. సో, గైనిక్ తీసుకున్న వాళ్ళు ఐవీఎఫ్ సెంటర్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఎ ఫీమేల్ ఎప్పటి నుంచి తన హెల్త్ గురించి తనకు తెలియాలి ఆర్ ఎల్స్ టేక్ కేర్ చేసుకోవాలి? ఈజ్ ఇట్ అరౌండ్ 50స్? ఈజ్ ఇట్ అరౌండ్ 20స్ ఆర్ మ్యారేజ్ ముందు? ఇప్పుడు అన్నీ ఇన్స్టెంట్‌గా వచ్చేసాయి. పెళ్ళికి ముందు 10 రోజుల్లో సన్నం అయిపోవడాలు, ఏదైనా ఫంక్షన్ ఉంటే 5 డేస్‌లో డైట్ చేసి సన్నం అయిపోవడాలు. లైక్ ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ ఆర్ సేఫ్ ఆర్ 15 ఇయర్స్ నుంచే యూ హ్యావ్ టు బీ హెల్తీ అన్నట్టు ఉందా? ఉంది. ఎందుకు అనంటే మన లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి కాదు ఇప్పుడు. వీ హావ్ టు ఇంక్రీజ్ ద హెల్త్ స్పాన్. మెయిన్ గోల్ ఎవరికైనా హెల్త్ స్పాన్ అనేదే ఉండాలి. అది ఎక్కడి నుంచి అడోలసెంట్ ఏజ్ దగ్గర నుంచి వాళ్ళు మైండ్‌ఫుల్ హెల్త్ కాన్షియస్ ఉంటేనే వాళ్ళు నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ కమింగ్ లైఫ్ డెఫినిట్‌గా వాళ్ళకి హెల్త్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఎలా వస్తుంది అనంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఎన్విరాన్మెంట్ అయితే ఏంటి, ఫ్యామిలీ అయితే ఏంటి, వాళ్ళ పీర్ గ్రూప్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏంటి, వాళ్ళు చదువుకున్న ఆహ్, చదువు లేకపోతే వాళ్ళ సంస్కారం ఏదైనా అయితే ఏంటి, వాళ్ళు హెల్తీగా మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళకి మైండ్‌ఫుల్‌నెస్ రావాల్సిందే. ఎందుకంటే అప్పటినుంచి వచ్చే బ్యాడ్ హ్యాబిట్స్ గానీ, లేకపోతే లైఫ్ స్టైల్ అబ్నార్మల్ ప్యాటర్న్స్ కానీ ఇట్ హాస్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఓవర్ ద ఫ్యూచర్ లైఫ్. ఎందుకంటే లైక్ డయాబెటీస్ గానీ, ఒబెసిటీ గానీ, హైపర్‌టెన్షన్ గానీ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. అప్పటినుంచి అడోలసెంట్ నుంచి కూడా ఆహ్, యువతకి ఫస్ట్ దే హావ్ టు హ్యావ్ దేర్ హెల్త్ కాన్షియస్‌నెస్.
ఇప్పుడు అడాలసెన్స్‌లో పీసీఓఎస్ గాని, థైరాయిడ్ గాని చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఈవెన్ చిన్న పిల్లల్లో గూడా గాయిటర్ గాని, మల్టీనోడ్యులర్ గాయిటర్ గాని ఇదంతా వాచిపోయి వస్తున్నారు. దేని వలన? మెయిన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ మూడిటి వల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఈ పెరిగిపోవడం వల్ల పీసీఓఎస్ అనేది కామన్‌గా మారింది ఇప్పుడున్న అడాలసెంట్ గర్ల్స్‌లో. అండ్ ఆఫ్టర్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో కూడా పీసీఓఎస్ ఈజ్ బికమింగ్ కామన్ బికాస్ ఆఫ్ వీటన్నిటి వల్ల పీసీఓఎస్ రావచ్చు. అడాలసెంట్ గ్రూప్‌కి, రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌కి కూడా. ఇప్పుడు ఫుడ్ ఒబేసిటీ, లైఫ్ స్టైల్ వల్ల పీసీఓఎస్ రావచ్చు అంటున్నావు. కానీ చాలా సన్నగా ఉండే వాళ్ళకి గూడా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయల్ సైకిల్స్ నేను మ బ బల్కీ ఓవరీస్ అల్ట్రాసౌండ్‌లో చూడడం. వాళ్ళకి దేనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అసలు థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ నార్మల్ రేంజెస్‌లో ఉంటుంది. అంత హెల్తీగా ఉండే వాళ్ళకి గూడా అంటే చూడ్డానికి హెల్తీగా ఉండే వాళ్ళకి గూడా ఎందుకు వ వస్తుంది? ఇన్హెరెంట్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కొంతమందికి ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ వస్తుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉన్నప్పుడు ఎక ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా వాళ్ళు పీసీఓఎస్ డెవలప్ అవ్వచ్చు. ఈవెన్ దో దే ఆర్ థిన్, అంటే సన్నగా ఉన్నా గానీ అలాగా పీసీఓఎస్ రావచ్చు. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు ఎఫ్‌బీఎస్, పీపీబీఎస్ 15 ఇయర్స్, 20 ఇయర్స్ వాళ్ళకి గూడా అవసరం ఉంటుందా? బ్లడ్ టెస్ట్ ఫర్ షుగర్స్. ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ మనం తీసుకోవాలి. బ్లడ్ షుగర్ టెస్టులు కాదు, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ చూడాలి. ఎల్‌హెచ్, ఎఫ్ఎస్‌హెచ్ రేషియో చూసుకోవాలి మనం. ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ అనే హార్మోన్స్ అండాశయం నుంచి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినప్పుడు కొన్ని కొన్ని హై లెవెల్‌లో ఉంటాయి, కొన్ని లో లెవెల్‌లో ఉంటాయి. కొన్ని హై లెవెల్‌లో వెళ్ళినప్పుడు పీసీఓఎస్ వస్తూ ఉంటుంది. అడాలసెన్స్‌లో వచ్చే ఇష్యూస్ మనం డిస్కస్ చేసాము. మాక్సిమం కవర్ చేస్తానని అనుకుంటున్నాను. ఇన్‌ఫర్టిలిటీని కొంచెం ఎలాబొరేట్ చేసి చెప్తావా? ఇన్‌ఫర్టిలిటీ గురించి చెప్పాలంటే అసలు ఫర్టిలిటీ అనేది ఇప్పుడు అసలు తగ్గిపోయింది. అప్పట్లో ఫర్టిలిటీ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్, వెళ్ళి పొలాల్లో వెళ్ళి పని చేసేవాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు. వాళ్ళు దంపిన వడ్లు తినేవాళ్ళు, పచ్చడి రుబ్బుకునేవాళ్ళు, పిండి రుబ్బుకునేవాళ్ళు, ఇల్లు ఊడ్చుకునేవాళ్ళు, కల్లాపు చల్లుకునేవాళ్ళు. దీస్ ఆర్ ఆల్ ద వన్ ఆఫ్ ద ఎక్సర్‌సైజెస్ టు ద ఫీమేల్. సో, దీనివల్ల అబ్నార్మల్ ఫ్యాట్ డిపాజిషన్ గానీ, ఒబెసిటీ రావడం గానీ వాళ్ళకు ఉండేది కాదు. అండ్ దే ఆర్ నాట్ లైక్ ఇప్పటి వాళ్ళలాగా అంత స్ట్రెస్‌ఫుల్ లైఫ్ కూడా కాదు. ఎంతవరకు పంట పండించుకుని అంతవరకు తినాలో అంతవరకు తినేవాళ్ళు. వీటి వల్ల ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువుండేది. ఇప్పుడు కంప్లీట్‌గా అపోజిట్ ఇప్పుడు ఉన్న జనరేషన్. స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఫస్ట్. దే హావ్ టు హ్యావ్ ఏ బెటర్ లైఫ్ గానీ, బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్. దే వాంట్ బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్. ఇంకా ఒబెసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్. 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ సెడెంటరీ ఓన్లీ. అండ్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. ఎక్కడ పడితే అక్కడ మీరెప్పుడైనా రోడ్డు మీద చూసావో లేదో, ఎప్పుడైనా రోడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక 100, 200 మీటర్స్‌లోనే ఒక 2, 3 పానీపూరి బళ్ళుంటాయి. 2 చాట్ బళ్ళుంటాయి. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. ఇవన్నీ 30 ఇయర్స్ బ్యాక్ ఏం లేవు. ఇప్పుడు ఉన్నాయి. అవి ఫ్లరిష్ అవుతున్నాయంటే మనం దాన్ని పెంచుతున్నామనే కదా! దీనివల్ల బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఒబెసిటీ అండ్ లేట్ నైట్స్ డైట్, ఇవన్నిటి వల్ల దే ఆర్ హ్యావింగ్ సమ్ అబ్నార్మల్ హార్మోన్ రిలీజ్ విల్ బి దేర్ బాడీలో. దానివల్ల ఫర్టిలిటీ రేట్స్ అనేవి చాలా తక్కువున్నాయి. ప్లస్ వయస్సు. వాళ్ళు స్టేబుల్ అయిన తర్వాత నేను ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని బియాండ్ 30 ఆర్ 35 వాటి వల్ల కూడా ఈ ఈ ఇన్‌ఫర్టిలిటీ అనేది రేట్ చాలా ఎక్కువుంది ఇక్కడ. ఇవన్నీ ఉన్నాయంటున్నావు. ఎవరైనా పేషెంట్స్ వచ్చి అడిగితే ఏమని కౌన్సెలింగ్ చేస్తావు నువ్వు? నేను ఫస్ట్ పేషెంట్ రావడమే వాళ్ళ బాడీ స్టేచర్‌ని బట్టి గానీ, వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉంది, వాళ్ళ కంప్లెయింట్ ఏంటి అనేది ఫస్ట్ నేను అడుగుతాను. అడిగి ఆహ్, ఇఫ్ దే వాంట్ టు కన్సీవ్ అనంటే వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హర్? అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ తనకేమున్నాయి అని చెప్పి నేను చూస్తాను. అపార్ట్ ఫ్రమ్ ద ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ రొటీన్, ఎవరికైనా చేస్తారు. కానీ వాట్ ఆర్ ద ప్రివెంటబుల్ తన చేతిలో ఉన్న
ప్రివెంట్ చేయొచ్చు అనేవి నేను చూస్తాను. ఈ ప్రివెంటబుల్ ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో చాలా ఈజీగా ప్రివెంటబుల్ ఒకటి బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మిస్సింగ్ ఆఫ్ మీల్స్. ఇప్పట్లో బాగా క్రాష్ డైట్ బాగా పెరిగిపోయింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, త్వరగా సన్నం అవ్వాలి. ఊరికే తినేయడం, మళ్ళీ త్వరగా సన్నబడాలి. 10 రోజుల్లో సన్నబడాలి, 10 రోజుల్లో సన్నబడాలి, లేతే 20 రోజుల్లో సన్నబడాలి. యోగా వల్ల స్లోగా తగ్గుతారని జిమ్‌లకెళ్ళడం, గంటలు గంటల తరబడి చేయడం. ఇవన్నీ ప్రివెంటబుల్ మనం డైట్ అసలు మీల్స్ అనేది మిస్ చేయకూడదు. ప్రతిరోజు మీల్స్ మిస్ చేయకూడదు ఎక్కడైనా గానీ. నెక్స్ట్ మీల్స్ ఆఫ్టర్ 8 పీఎం. యూజువల్‌గా మన పాత జనరేషన్ వాళ్ళు, మా అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు, నానమ్మలు 6:30, 7 గంటలకే కంప్లీట్‌గా తినేసి పడుకునేవాళ్ళు. పొద్దున మళ్ళీ 4కి లేచేవాళ్ళు. ఇప్పటి జనరేషన్ ఎప్పుడు 11:00, 12:00, 10:00 తర్వాతే. అంటే వాళ్ళు వర్క్ చేసుకొని వచ్చిన తర్వాత. అండ్ ఏమవుతుందంటే దీనివల్ల హై గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ ద మిడ్‌నైట్ విచ్ కాజెస్ అంటే వీటి వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రిలీజ్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. లేట్‌గా తినడం వల్ల. ఆ డిస్టర్బెన్స్ అనేది ఫ్రమ్ బర్త్ ఆన్వర్డ్స్ ఉండడం వల్ల ఈ డయాబెటిస్ అనేది ఎర్లీ ఏజ్‌లో వాళ్ళకి వచ్చేస్తుంది. లైక్ 30 ఇయర్స్, 31 ఇయర్స్‌కి వీళ్ళకొచ్చేసిందిరా. ఇప్పుడైతే అసలు ప్రెగ్నెన్సీ ఉమెన్‌లో అయితే అంతకుముందు మేము 30 ఇయర్స్ బ్యాక్ ఒక 2000కి లేకపోతే 5000కి ఒక్కళ్ళకి చూసేవాళ్ళం. డయాబెటిస్ అనేది ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైమ్ చూడడం. ఇప్పుడసలు ప్రెగ్నెన్సీ అనేది 5-10% ఆఫ్ ప్రెగ్నెంట్ వుమెన్‌కి డయాబెటిస్ చూస్తున్నాం. ఎందుకంటే లైఫ్ స్టైల్. పిల్లలు ఎలా ఉన్నారు? తిడుతున్నావు. ఓకే. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? అసలు ఒక క్యారెక్టర్ ఆఫ్ ఏ పర్సన్ రావాలి అనంటే 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే బై బర్త్ వచ్చేది. రెండోది ఫ్యామిలీ ఫ్యాక్టర్ అంటే వాళ్ళ అమ్మా నాన్న బట్టి వచ్చేది. మూడోది ఎన్విరాన్మెంట్ వల్ల సంస్కారము, బుద్ధి 2 వస్తాయి. మరి ఇవి ఏది డామినెంట్ మంచా చెడా అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. నేను మంచిగా ఉండాలి అనంటే హీల్ ఫాలో ఏవి మంచి హ్యాబిట్స్ అనేవి చెప్తూనే ఉంటారు. టీచర్స్ చెప్తారు, పుస్తకాల్లో ఉంటాయి, పేరెంట్స్ చెప్తుంటారు, పక్కన ఫ్రెండ్స్ కూడా చెప్తుంటారు. వాళ్ళకి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి గానీ, వాళ్ళు సెలెక్ట్ చేసుకోకుండా ఏది పడితే అది అంటే ఎలా పడితే అలాగా నచ్చినట్లు ఉండడం అనేది ఇప్పట్లో ఎక్కువైపోయింది. దానివల్ల పిల్లల్ని ఇప్పుడు కంట్రోల్ చేయలేకుండా ఉన్నాం. ఏమన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్లే తీసుకోండి. ఎంతమంది పిల్లలు సెకండ్ ఇయర్ నుంచి పిల్లలకి సెల్ అలవాటు చాలామంది అలవాటు చేస్తున్నారు. ఇట్ ఈస్ ఫ్రమ్ ద బ్యాడ్ పేరెంటింగ్ అది. పేరెంటింగ్ అనేది అసలు పేరెంట్‌హుడ్ అనేది మంచిగా డిసిప్లిన్డ్‌గా ఉంటేనే ఆహ్, ఇంట్లో ఉన్న పిల్లలు కూడా డిసిప్లిన్డ్‌గా ఉంటారు. అంతకుముందు పిల్లలు అల్లరి చేశారు టీచర్‌కో ఏదో కొంచెం పనిష్మెంట్ ఇచ్చారంటే అసలేం ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. మా జనరేషన్‌లో. పర్వాలేదు ఏదో తప్పు చేసుంటాడు చేసుంటారులే అని. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడే పేరెంట్స్ వెళ్ళి మా అబ్బాయిని ఎందుకు కొట్టారు? ఎందుకు చేశారని చెప్పేసి ప్రిన్సిపల్‌ని అడగడం, ఆ టీచర్‌ని అడగడం ఇలా చేస్తుంటే అంటే వాళ్ళకి తప్పు చేశామన్న ఆ ఫీలింగ్ కంటే ఓహ్! మాకు సపోర్ట్ ఇస్తున్నారనే యాటిట్యూడ్ అనేది కొంచెం పిల్లలకి పెరిగిపోతుంది. దానివల్ల కూడా దే ఆర్ డెవలపింగ్ దేర్ ఓన్ నెగటివిటీ టువర్డ్స్ గుడ్ హ్యాబిట్స్. బయటికెళ్తే పానీపూరి, చాట్, ఫాస్ట్ ఫుడ్ అంటున్నావు. ఇంట్లో ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ పెట్టేసుకోవచ్చా? అది దానికంటే వరస్ట్ సిట్యుయేషన్. వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళైనా కొంచెం వాకింగ్ చేసుకొని తింటున్నారు. ఇది ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ ఓ 10 నిమిషాల్లో వచ్చే ఫుడ్డు అది ఫాస్ట్ ఫుడ్. ఆ ఫాస్ట్ ఫుడ్‌ని అసలు ఏమీ యాక్టివిటీ లేకుండా డైరెక్ట్ తినడం అంటే ఇంకా డ్యామేజింగ్. ఒక పర్సన్‌కి డ్యామేజ్ చేస్తున్నారు. అదేదో మనకు కష్టపడిపోతున్నాము, మనం సుఖంగా ఉంటున్నాం అని అనుకుంటున్నారు జనాలు గానీ, వాళ్ళ చేతులతోనే వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేసుకుంటున్నారని అర్థం కావట్లేదు ఇప్పుడున్న జనరేషన్స్‌కి. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ హెల్త్ హోల్ కమ్యూనిటీ గానీ, హోల్ ఫ్యామిలీ, కమ్యూనిటీ, నేషన్ మొత్తం పాడైపోతుంది. సో, నీడ్స్ లైక్ సోప్స్, బ్రష్ ఇంకేమన్నా ఎనీథింగ్ విచ్ నీడ్ పెట్టుకోవచ్చు కానీ, లైక్ ఫుడ్స్ అనేవి అంటే ఇన్‌స్టాంట్ ఫుడ్స్ అనేవి పెట్టుకోవడం అనేంత వర్స్ట్ హ్యాబిటే ఇంకోటి లేదు. ఫీమేల్స్‌లో పీసీఓఎస్, థైరాయిడ్, బ్యాడ్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ అని ఇన్ని చెప్పావు.
మేల్స్‌కి ఇన్‌ఫర్టిలిటీలో ఏ రోల్ లేదా? ఎందుకు లేదు? బోలెడు ఉన్నాయి కారణాలు. వాళ్ళు లైఫ్‌లో సెటిల్ అవ్వాలని 30, 35 ఇయర్స్ వరకు వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు. అప్పటి వరకు వాళ్ళు ఆ స్ట్రెస్ ఒకటి, ప్లస్ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత విత్ కంప్యూటరో, విత్ సెల్లో లేకపోతే ఇంకేమన్నా స్క్రీన్ టైమో అవి ఎక్కువ ఉండడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌లు అంటే అవి లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం, కూర్చుని పని చేయడం. చాలామంది కూర్చుని పని చేయడమే ఇప్పటి జనరేషన్ అంతా. ఆ పని చేయడం, ఇంటికెళ్ళేసి ఆ స్ట్రెస్ రిలాక్స్ అవ్వడానికి ఏదో ఒక హార్డ్ డ్రింకు లేకపోతే ఇదే బ్లింకిట్ అవన్నీ తెప్పించుకోవడం, తినడం, మిడ్ నైట్స్ పడుకోవడం. దీనివల్ల కూడా ఒబెసిటీ గానీ, ఇన్‌ఫర్టిలిటీ గానీ ఇలాంటివన్నీ మేల్స్‌లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ అవుతున్నాయి కూడా. ఇవన్నీ చెయ్యాలి అనంటే వీ హావ్ టు ఫాలో సమ్ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్. ఎవ్వరైనా నేర్చుకోవాల్సిందే, ఫాలో అవ్వాల్సిందే. లేకపోతే నెక్స్ట్ జనరేషన్ మొత్తం హాస్పిటల్ చుట్టూనే తిరుగుతారు. ఇప్పుడు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ మేల్స్‌లోనే ఎఫెక్ట్ ఉంటుందా? ఫీమేల్స్‌లో గూడా ఈ పీసీఓఎస్, థైరాయిడ్ అంత ఎఫెక్ట్ ఫీమేల్స్‌కి గూడా ఉంటుందా? యెస్. ఫీమేల్స్‌కి కూడా ఉంది. చాలామంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో మీకు స్మోకింగ్ చేస్తున్నారా? ఒకవేళ స్మోకింగ్ చేసేట్లయితే మీరు స్మోకింగ్ ఆపేయండి. ఇట్ ఎఫెక్ట్స్ యువర్ బేబీ అనే క్వెషన్ ఇప్పుడు మేమందరిని అడగాల్సొస్తుంది. అండ్ ఆల్కహాల్ కూడా సేమ్ క్వెషన్ వి ఆర్ ఆస్కింగ్ టు ఎవ్రీ ప్రెగ్నెంట్ వుమెన్. సో, దీన్ని బట్టి ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇంక్రీజ్డ్ ఇన్ ఫీమేల్స్ ఆల్సో. వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్. అండ్ ఇదొక్కటే కాదు, ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఇంకోటుంది. మేల్స్‌కి యాక్టివ్ స్మోకింగ్ ఉండి అండ్ ఫీమేల్ ఇంట్లో ఉన్నవాళ్ళు స్మోక్ చేయకపోయినా ఆ స్మోక్ పీలుస్తూ ఉంటారు. దట్ ఆల్సో అది కూడా ఈ ఫీమేల్ లంగ్ ఇంజ్యూరీకి ఫీమేల్ ప్రెగ్నెంట్ వుమెన్‌గా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. బేబీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో, ఇవన్నీ ప్రతి ఫ్యామిలీ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూసుకుంటూ బ్రతకాల్సిందే ఇప్పట్లో. గైనక్ అండ్ ఆప్స్ అంటే ఓన్లీ ఫీమేల్స్‌కేనా? మేల్స్‌కి గూడా ఏమైనా స్కోప్ ఉందా? స్కోప్ ఉంది. ఈ ఇన్‌ఫర్టిలిటీ కపుల్ వచ్చినప్పుడు మేము ఇద్దరికీ కౌన్సిల్ చేస్తూ ఉంటాం. ఇంక్లూడింగ్ మేల్ అండ్ ఫీమేల్. ఈ కౌన్సిలింగ్‌లో ఏ పాయింట్స్ ఎక్కువ ఉంటాయంటే ప్రివెంటబుల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే ప్రివెంటబుల్ అంటే లైక్ స్మోకింగ్ అంటే కౌన్సిలింగ్ రిగార్డింగ్ ద ఫర్టిలిటీలో ఏమేమి ఉంటాయంటే ఆల్కహాల్, యూజువల్‌గా వీల్ ఎక్స్‌పెక్ట్ ఆల్కహాలిజం, స్మోకింగ్ ఇన్ మేల్స్, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ ఒబెసిటీ, బాడీ మాస్, బిఎంఐ ఎక్కువ ఉంటే. సో, బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆర్ బిఫోర్ ఐవీఎఫ్ ఏదన్నా ఉండాలి అంటే ముందు వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్‌ని తగ్గించుకోవాలి. సో, నార్మల్ ఈజ్ బిట్వీన్ 20-25. మోర్ దాన్ దట్ ఉంటే దే హ్యావ్ టు రెడ్యూస్ ద వెయిట్ ఫస్ట్ థింగ్. హ్యాబిట్స్ దే హ్యావ్ టు స్టాప్ కంప్లీట్‌లీ. ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ రైస్ ఈటర్స్. ఈ రైస్ ఈటర్స్ వల్ల ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల ఎక్కువ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అరౌండ్ 30-40 ఇయర్స్‌లోనే వీళ్ళకి డయాబెటీస్ వచ్చేస్తూ ఉంటుంది. అది కాకుండా మచ్ ఇంక్రీజ్డ్ బికాస్ ఆఫ్ ద ఫాస్ట్ ఫుడ్స్ లైక్ సమోసా, లైక్ జిలేబీ, లైక్ నూడిల్స్, వాటెవర్ మే బి ద థింగ్ మేడ్ ఆఫ్ మైదా. ఏదైనా ఫాస్ట్ ఫుడ్డే. దీనివల్ల ఏమవుతుందంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఇవన్నీను. దీనివల్ల షుగరు సడెన్‌గా పెరిగిపోయి ఇన్సులిన్ లెవెల్ సడెన్‌గా పెరిగిపోతుంది బాడీలో. అంత పెరిగి మళ్ళీ సడెన్‌గా తగ్గిపోవాలంటే ఇన్సులిన్ సెల్స్ అన్నీ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. త్వరగా డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి త్వరగా షుగర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ మనం ఏరి కోరి తెచ్చుకుంటున్నవే. మిల్క్ షేక్స్, లేకపోతే షుగరీ డ్రింక్స్, లేకపోతే కేక్స్, పానీపూరీలు ఇవన్నీ తినడం వల్ల ఎక్కువ మంది దే ఆర్ మెయింటైనింగ్ దేర్ ఎక్సెసివ్ ఫ్యాట్స్ ఇన్ దేర్ బాడీస్. అండ్ దేర్ ఈజ్ నో ఎక్సర్సైజ్ ఎట్ ఆల్. దేర్ ఈజ్ నో టైమ్ ఫర్ దెమ్. అంటే మార్నింగ్ 9-11 దే ఆర్ వర్కింగ్, అరౌండ్ 11 దే ఆర్ ఈటింగ్, అండ్ బై 7 ఆర్ 8 o'clock దే హ్యావ్ టు లీవ్ దేర్ హోమ్స్. ఇవన్నీ దాంట్లో దే ఆర్ అంటే ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. మనకి ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, ఏదైనా యాక్టివిటీ ఉండడం అనేది ఇంపార్టెంట్ అనేది మన వాళ్ళు మర్చిపోతున్నారు.
ఏమైనా ఇంట్రెస్టింగ్ కేసెస్ కానీ ఇలా కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు చాలా ఎడమెంట్ కపుల్స్ కానీ అలా ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? బోలెడంతమంది. వాళ్ళు మానమంటే మానరు. ఆల్కహాలిజం ఈజ్ డేంజరస్ టు ద స్పర్మ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ అని చెప్పినా మానరు. యెప్. 6 ఇయర్స్ బ్యాక్ ఒక కేస్ చూశాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. ఇప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకుందామని చెప్పి ఇండియాకి వచ్చి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ సిమెన్ కౌంట్ చూస్తే ఇట్ ఈస్ లెస్ దాన్ 5 మిలియన్ అండ్ క్వాలిటీ ఈజ్ వెరీ లెస్. ఎందుకు అనంటే చాలా స్ట్రెస్‌ఫుల్ లైఫ్ మేడం. నేను అక్కడ 6 ఇయర్స్ నుంచి అక్కడ చేశాను. ఇప్పుడు నాకు ఏజ్ ఐఎమ్ 32 ఇయర్స్. నేనింకా ఇప్పుడు ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. నాకు చిల్డ్రన్ కన్సెప్షన్ కావాలి అని చెప్పి వచ్చినప్పుడు స్పెర్మ్ కౌంట్ చూస్తే లెస్ దాన్ 5 మిలియన్ అండ్ క్వాలిటీ ఈజ్ వెరీ లెస్. సో, ఇదొక కరెక్ట్ నాకంటూ ఒక చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందని నేనైతే చాలా షాక్ తిన్నాను. ముందంతా 30, 40 మిలియన్ ఉంది. ఇప్పుడు లెస్ దాన్ 5 ఉంది. అండ్ దే ఆర్ ఇన్ దోస్ కపుల్ ఆర్ ఇన్ డిప్రెషన్. ఐవీఎఫ్ సెంటర్స్‌లో అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత చాలామంది కాంప్లికేషన్స్ అలా వచ్చి అన్ని క్వెషన్ చేస్తున్నారు. ఐవీఎఫ్‌లో ఒక ప్రొసీజర్ అయితే అసలది సక్సెస్ అవుతదా? లేదా? అనేటప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్‌లో ఉండే ప్రెషర్ ఏంటి? అసలు ప్రొసీజర్ ఏంటి? యూజువల్‌గా ప్రెగ్నెన్సీ రాకుండా ఒక 5 ఆర్ 6 ఇయర్స్ అందరు డాక్టర్ల చుట్టూ తిరిగి, మందులు వాడి, అయ్యి ఫెయిల్ అయ్యి, చివరికి వెళ్ళేసరికి ఐవీఎఫ్ సెంటర్ దగ్గరికి వెళ్తారు. అప్పటికే వాళ్ళ ఏజ్ బియాండ్ 35, 40 మధ్యలో ఉంటది. అప్పటికి వాళ్ళకి డిసీజ్ ప్రోన్ ఏజ్ అది. వాళ్ళ ప్రాబ్లమ్‌కి, డిసీజ్ ప్రోన్ ఏజ్‌కి ఈ ప్రెగ్నెన్సీ యాడ్ అయ్యేసరికి కాంప్లికేషన్స్ డెఫినెట్‌గా పెరుగుతాయి. సో, ఛాన్స్ ఆఫ్ అబార్షన్స్ ఉంటాయి. ఛాన్స్ ఆఫ్ అంటే ప్రీటర్మ్ డెలివరీ అంటే త్వరగా బేబీ డెలివరీ అవ్వడం, లేకపోతే ఫిట్స్ రావడం, బీపీ రావడం, షుగర్ రావడం ఇలాంటివన్నీ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అలాంటివన్నీ మేము ముందుగానే వాళ్ళకి కౌన్సెలింగ్ చేస్తాం. అంటే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్ అని చేస్తాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా కౌన్సెలింగ్ చేస్తాం. ఇద్దరు కపుల్‌కి, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా కౌన్సెలింగ్ చేస్తాం. ఎందుకంటే ఏ కాంప్లికేషన్ వచ్చినా ఐవీఎఫ్‌తోనే వస్తుంది. ఇప్పుడు 30, 35 ఇయర్స్ కాదు 20, 22 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఐవీఎఫ్ సెంటర్స్‌కెళ్ళి స్కాన్స్‌కి వస్తున్నారు. అంటే వెన్ ఈస్ ద కరెక్ట్ టైమ్ టు డిసైడ్ ఐవీఎఫ్‌కెళ్ళాలా? న్యాచురల్‌గా ట్రై చేయాలా? ఈస్ ఎ న్యాచురల్ కన్సెప్షన్ బెటర్ ఆర్ ఐవీఎఫ్ కన్సెప్షన్? అంటే ఎంత తొందరగా డెసిషన్ తీసుకోవచ్చు? న్యాచురల్ కన్సెప్షనే బెటర్. బట్ న్యాచురల్ కన్సెప్షన్ చాలా మందిలో ఇప్పుడు అంతకుముందు ఓన్లీ 1-2% ఇన్‌ఫర్టైల్ కపుల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 15-20, 30% కూడా ఉంటున్నారు. అంటే కొంతమంది కపుల్స్‌కైతే ఇప్పుడు అసలు కారణం కూడా తెలియట్లేదు. 30% ఫీమేల్ కారణాలుంటాయి. అంటే ఆడవాళ్ళ కారణాలు. 30% మేల్ అంటే మగవాళ్ళ కారణాలు. ఇంకా 30% అసలు అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్. అన్నీ బానే ఉంటాయి. కారణం తెలీదు. అలాంటి కేసెస్‌లో ఐవీఎఫ్ యూజువల్లీ డాక్టర్స్ ఐవీఎఫ్‌ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి ఏ టైంలో వెళ్ళాలి? 30 ఇయర్స్ తర్వాత ఈచ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ప్రెషియస్ అంటున్నావు. సో, ఏ కపుల్ ఎప్పుడు డిసైడ్ అవ్వాలి వాళ్ళు ఐవీఎఫ్‌కెళ్ళాలి అని? అంటే ఒక ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ రాకుండా, ఒక ఫీమేల్‌కి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే విచ్ ఈస్ ఎ బెటర్ టైమ్? ఆర్ హౌ షీ కెన్ డిసైడ్ దిస్ ఈస్ ద కరెక్ట్ టైమ్ ఫర్ మీ టు గో ఫర్ ఐవీఎఫ్ అన్నట్టు? వాళ్ళ టెస్ట్ రిజల్ట్స్‌ని బట్టి, మేల్, ఫీమేల్ టెస్ట్ రిజల్ట్స్‌ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్‌కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే అండాశయం ఫ్యాక్టర్స్, ట్యూబ్ ఫ్యాక్టర్స్, గర్భసంచి ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. మేల్‌కి సిమెన్ అనాలిసిస్ ఒకటే ఫ్యాక్టర్. ఇవన్నీ ఉన్నప్పుడు ఫీమేల్స్‌కి బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ అంటే ట్యూబ్ బ్లాక్ అయితే ఇంకా డెఫినిట్‌గా వాళ్ళు ఐవీఎఫ్‌కెళ్ళాల్సిందే. ఈ మేల్స్‌లో సిమెన్ కౌంట్ తక్కువ, ఇంకా అంత తక్కువ కంటే ఇంకా నార్మల్ కన్సెప్షన్ రాదు అనుకుంటే ఐవీఎఫ్‌కెళ్ళిపోవాల్సిందే. అండ్ 6 సైకిల్స్ ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అది అవ్వలేదంటే ఐవీఎఫ్‌కెళ్ళాల్సిందే. అండ్ ట్యూబెక్టమీ చేసిన తర్వాత రీకెనలైజేషన్ అంటే చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఐవీఎఫ్‌కెళ్ళాల్సిందే. ఇలాంటివి చాలా కారణాల వల్ల ఎక్కువ మంది ఇన్‌ఫర్టైల్ కపుల్ ఐవీఎఫ్‌కెళ్తున్నారు ఇప్పుడు. అసలు ఐవీఎఫ్‌లో వెళ్ళిన తర్వాత ప్రొసీజర్ ఏంటి? ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఎ ప్రెగ్నెన్సీ ఎంత? ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ ఎ ప్రెగ్నెన్సీ ఎంత?
ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రెగ్నెన్సీ విత్ మెడిసిన్స్ అయితే ఓన్లీ 8%. విత్ ఐయుఐ అయితే ఓన్లీ 10-20%. విత్ ఐవీఎఫ్ అయితే 20%. అండ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూయేషన్ రేట్స్ ఆర్ వెరీ లో. 20% దే విల్ బికమ్ ప్రెగ్నెంట్. మధ్యలో అబార్షన్స్ అవ్వచ్చు. అంటే నెలలు నిండకుండా బిడ్డ పుట్టొచ్చు. కాంప్లికేషన్స్ రావచ్చు. లైక్ బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, త్వరగా డెలివరీ అయిపోవడం ఉండొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వస్తూ ఉంటాయి. మనం ఇప్పటిదాకా దీని గురించే మాట్లాడుతున్నాం తప్ప ఫీమేల్‌కి ప్రెషర్స్ ఎలా ఉంటాయి? అంటే ఇన్‌లాస్ సైడ్ నుంచి, పేరెంట్స్ సైడ్ నుంచి ఇప్పుడు నన్నెవరు ప్రెషర్ పెట్టలేదు. కానీ మిగిలిన విలేజెస్ సైడ్ గాని, మిగిలిన దగ్గరలో గాని ఎప్పుడు, ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ ఉంటాయి. దాని గురించి నువ్వేమంటావు? ప్రెషర్స్ ఉంటాయి. ఆటోమేటిక్‌గా అత్త వాళ్ళ దగ్గర నుంచి అయినా, అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయినా, మన చుట్టాల దగ్గర నుంచి అయినా, అక్కడి దాకా ఎందుకు పక్కన ఫ్రెండ్స్ అడుగుతుంటారు, ఏంటి పెళ్ళయి 2 సంవత్సరాలు అయింది, ఇంకేం లేదా, ప్రెగ్నెన్సీ లేదని వాళ్ళే అడుగుతుంటారు. అది దానివల్ల ఉన్న కపుల్‌కి బ్యాడ్ అవుతుంది. ఎందుకంటే అది ఒక్కసారి అడిగారు అంటే దే వాంటెడ్ టు థింక్ ఇట్. అంటే వాళ్ళు అంటే ఇంకా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలని థాట్ వచ్చింది అంటే డెఫినెట్‌గా ఒక స్ట్రెస్ హార్మోన్ అనేది బాడీలో రిలీజ్ అయ్యి ఉన్న హార్మోనల్ బాడీలో ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. దానివల్ల ఇంకొంచెం అంటే సైకిల్, ఇట్ ఇస్ ఎ సైకిల్. స్ట్రెస్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ, ఇన్ఫర్టిలిటీ లీడ్స్ టు స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల కూడా చాలామంది పీపుల్ డైరెక్ట్ ఐవీఎఫ్‌కు వెళ్ళడానికి కూడా ఇదొక మెయిన్ రీజన్. అంటే ఇంకా వెయిట్ చేయలేక, ఈ స్ట్రెస్ పడలేక, అబ్బా! ఎందుకు ఇవన్నీను మందులు అవన్నీ, ఐవీఎఫ్ చేయించుకుంటే సరిపోతుంది కదా! బట్ ఐవీఎఫ్ అనేది ఒక సొల్యూషన్, ఫైనల్ సొల్యూషన్ కాదు. మా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళ అత్త తీసుకొస్తుంది. అమ్మ పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. ఏం లేదమ్మా. మీరు ఒకసారి మీ హస్తవాసి మంచిదన్నారు. మీరు ఒకసారి టెస్ట్‌లన్నీ చేసి ఏంటో చెప్పండమ్మా. నెక్స్ట్ విజిట్‌కి వచ్చినప్పుడు అమ్మ నెల రోజులు మందులు వాడారు. ఏమీ లేదంటమ్మా అని అడగడం. ఇలాంటివన్నీ కామన్. వాళ్ళకి మేము ముందే కౌన్సిలింగ్ చేస్తున్నా గానీ వాళ్ళు దే వోంట్ లిజన్. వాళ్ళు అసలు వినరు కూడా. వెంటనే వాళ్ళు డాక్టర్‌ని ముందు మార్చేస్తారు. 2, 3 నెలలు మాక్సిమం 6 నెలలు ఎక్కువ, అంతకంటే ఎక్కువ. ఇప్పుడు అందులో ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ వేరేగా ఉన్నాయి. గైనిక్ సెంటర్స్ వేరేగా ఉన్నాయి. ఎక్కువ ఈ ఇన్ఫర్టిలిటీ కేసులని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్‌కే వెళ్తున్నాయి కాబట్టి దే నో అంటే వాళ్ళకి ప్రోటోకాల్స్ అవన్నీ ఉంటాయి. అంటే వాళ్ళు స్ట్రెస్డ్ అవుట్ పీపులే వస్తుంటారు. వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ చేయాలో తెలుసు. ఆ కౌన్సిలింగ్ వల్ల పీపుల్ ఆర్ సమ్‌వాట్ బికమింగ్ అంటే కొంచెం రిలాక్స్ అవుతుంటారు. బట్ స్ట్రెస్ విల్ నాట్ బి టేకెన్ అవుట్. అది తీసుకునేది కాదు. అది పర్సనల్‌గా ఫీల్ అవ్వాల్సిందే. ఆ ఫీల్ అవ్వడం వల్ల ఇంటర్నల్ హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తూ ఉంటది. అది మటుకు చెప్పలేని బాధ. ఒక ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, ఒక ఫ్యామిలీకి కానీ. అంటే స్పీషీస్ కంటిన్యూయేషన్ అనేది అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం మన ఇండియాలో. ఓకే. ఇప్పుడు జెండర్ అనేది యూఎస్‌లో అన్నిట్లో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్‌లో చెప్పేస్తున్నారు. బట్ నాట్ ఇన్ ఇండియా. అది ఇంక ఇండియాకి ఎప్పటికి రాదా? వస్తుంది మన మూఢనమ్మకం పోతే. ఎప్పటికైనా ఇప్పటికీ ఏంటంటే మగపిల్లాడు పుట్టాడంటే వంశాంకురం, వంశోద్ధారకుడు. వంశోద్ధారకుడు లేనిదే ఆ వంశం కంటిన్యూ అవ్వదు. అంటే మేల్‌కైతే వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి పేరు వెళుతుంది. అది ఇంటి పేరు వెళ్ళకపోతే అక్కడితో వాళ్ళ వంశం ఆగిపోతుందనే మూఢనమ్మకాలతోనే ఇప్పుడు జనాలు ఉంటున్నారు. చాలామంది పల్లెటూళ్ళల్లో అంటే ఇండియాలో ఎలా ఉంటదంటే ఆహ్, ఎక్కువ విలేజ్ పాపులేషన్ ఈజ్ డామినెంట్. విలేజ్ ఏరియాస్. సిటీస్ వాళ్ళల్లో అంత మూఢనమ్మకాలు లేవు. ఉంటే ఒక ఆడపిల్ల, లేకపోతే ఒక మగపిల్లాడు, లేకపోతే ఒక ఇద్దరు ఆడపిల్లలు ఓకే అనుకుంటున్నారు. కానీ కొంచెం ఆహ్, ఆహ్, కా డిస్ట్రిక్ట్స్, విలేజెస్ వెళ్ళేసరికి వాళ్ళు దే వాంట్ మేల్ చైల్డ్ ఇన్ దేర్ ఫ్యామిలీ. దే వాంటెడ్ టు హ్యావ్ మేల్ చైల్డ్ అంతే. అది రూలు. ఒక ఆడపిల్ల ఉండి రెండో ఆడపిల్ల దగ్గరికి పుట్టింది అంటే మటుకు దే ఆర్ ఫీలింగ్ ఎ లాట్. అది మటుకు అది హత్య కిందకే వస్తుంది. అబార్షన్ చేయించుకోవడం, ఐడెంటిఫై చేయడం, అబార్షన్ చేయించుకోవడం 2 తప్పే.
అది ఆ మూఢనమ్మకం నుంచి బయటకొచ్చినప్పుడు డెఫినెట్‌గా యూఎస్ రూల్ ఇక్కడికొచ్చేస్తుంది. సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ అడాలసెన్స్, ప్రెగ్నెన్సీ, ఇన్ఫర్టిలిటీ. ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా కామన్‌గా వింటున్నాను ఈ మధ్యన. దాని గురించి ఏం చెప్తారు? అండ్ ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి? ఎలా తీసుకోవాలి? మెయిన్‌లీ ద హస్బెండ్ యాస్ వెల్ యాస్ ద సరౌండింగ్ ఫ్యామిలీ మెంబర్స్. యూజువల్‌గా డెలివరీ అయిన తర్వాత వీళ్ళకి కొంచెం డిప్రెషన్‌లో వెళ్తారు. ఆడవాళ్ళు ఎలా అయినా గానీ. వాళ్ళ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది కూడా కొంచెం సెన్సిటివ్‌గా తయారవుతుంది. అది హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ ఇంబాలెన్స్ వల్ల అవుతూ ఉంటది. అది కాకుండా పేషెంట్‌కి అవర్లీ ఫీడింగ్, అర్లీ ఫీడింగ్ ఒకటి, నిద్ర లేకపోవడం బేబీ ఏడుపు వల్ల. అంటే ఇంకా ఆ తిండి తినకూడదు, ఈ తిండి తినకూడదు, ఇది తింటే బేబీకి ప్రాబ్లమ్ అవుతదేమో అని చెప్పి అలాంటి డిప్రెషను. అది విరోచనాలు అంటే ఏది కొంచెం ఎక్కువైనా టెన్షనే. అలా అని చెప్పి ఏం తినకపోయినా అంటే తాకపోయినా టెన్షనే. ఇలాంటి స్ట్రెస్సుల్లో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా కామన్. దీన్ని ప్రివెంట్ చేయాలి అనంటే అది ఫ్యామిలీ మెంబర్స్‌లోనే ఉంది. అండ్ సైకలాజికల్ కౌన్సెలింగ్ గూడా పేషెంట్ తీసుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ నా పేషెంటే డెలివరీ అయ్యి ఫీమేల్ చైల్డ్. 2 నెలలు క్రితం డెలివరీ అయింది. ఇంటికి వెళ్ళిపోయారు బానే. హ్మ్. తర్వాత చెకప్‌కొచ్చారు. తర్వాత ఈ బేబీ నాది కాదు అని చెప్పి సడెన్‌గా ఒక 2 రోజుల నుంచి అలా అంటుంది. పరాకు పరాకుగా మాట్లాడుతుందని తీసుకొచ్చారు. తీసుకొచ్చి చూస్తే పేషెంట్ నా ముందు గూడా ఈ బేబీ నాది కాదు మేడం. ఎవరిదో బేబీ నాకు తెలీదు. ఎవరు ఎవరు అని మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే ఏంటి హిస్టరీ అని చెప్పి తనకి కొంచెం ఆహ్, పక్కన రూమ్‌లో ఉంచి హస్బెండ్‌ని హిస్టరీ అడిగితే కొంచెం వాళ్ళ అమ్మ వాళ్ళ ద్వారా ఈ బేబీ అంటే ఆడపిల్ల పుట్టింది. ఇది నీ వల్లే ఇంకొక ఆడపిల్ల ఇలాంటివి ఇవన్నీ మాట్లాడుతున్నారు మేడం. సడెన్‌గా ఇలా మొదలెట్టింది అని చెప్పి హస్బెండ్ హిస్టరీ చెప్పాడన్నమాట. ఇంకా చెప్తే ఐ థాట్ ఇట్స్ ఎ సైకలాజికల్ డిప్రెషన్ విత్ హరాస్మెంట్ ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్. సైకియాట్రిస్ట్ కన్సల్టేషను, డ్రగ్స్ యూసేజి ఆఫ్టర్ 2 మంత్స్ పేషెంట్ బానే రికవర్ అయింది. తర్వాత అంటే తన బేబీ అన్న ఫీలింగ్‌లో తనొచ్చేసింది. అంటే ఇలా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కొన్నుంటాయి. సైకలాజికల్ అంటే ఎస్పెషల్లీ పోస్ట్‌నేటల్ డిప్రెషన్. పర్పీరల్ బ్లూస్ అంటారు. పర్పీరల్ డిప్రెషన్ అంటారు వీటిని. వీటికి ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. డెలివరీ అయిన తర్వాత 2 కిడ్స్‌కి, 3 కిడ్స్‌కి మదర్ అయిన తర్వాత కూడా సంతూర్ మమ్మీ అని ఈ మధ్యన వింటున్నాం. మా ఈవెన్ మదర్స్ గూడా ఎస్థెటిక్స్‌కి చాలా అవేర్‌నెస్ వచ్చేసి, నాకు ఇది చేయండి, అది చేయండి అంటున్నారు. దానికి ఏం చెప్తావు నువ్వు? మంచి క్వెషన్. ఇప్పట్లో అసలు ఈ బ్యూటీ కాన్షియస్ అనేది చాలా పెరిగింది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత అండ్ ఆఫ్టర్ దే వాంటెడ్ టు బికమ్ లైక్ నాన్ ప్రెగ్నెంట్ వుమెన్ లాగా ఉండాలన్న కాన్షియస్‌నెస్ బాగా పెరిగింది. దీనికి హెల్ప్ అవ్వడానికి ఒక ఎస్థెటిక్ అండ్ గైనకాలజీ స్పెషాలిటీ బ్రాంచ్ వచ్చింది. వాటి వల్ల ఏంటంటే ఈ సాగింగ్, రిలాక్స్డ్ అబ్డోమెన్‌ని టైట్ చేయడం, మచ్చలు అంటే ప్రెగ్నెన్సీ మచ్చలుంటాయి గదా! పొట్ట మీద. ఆ మచ్చలు తగ్గడానికి కార్బన్ డయాక్సైడ్ లేజర్ అనేది. అండ్ ఎక్కడ పడితే అక్కడ హెయిర్ అలా వచ్చి హెయిర్ రిమూవల్ చేయడానికి. వీటన్నిటికి బ్రెస్ట్ అప్‌లిఫ్ట్‌మెంట్‌కి వీటన్నిటికి కొత్త కొత్త ట్రీట్మెంట్స్ అంటూ వచ్చేసాయి. ఈ వచ్చిన వాటి వల్ల ఆహ్, పాత జనరేషన్ కంటే ఇప్పుడు ఉన్న కొత్తది జనరేషన్ ప్రెగ్నెన్సీ కాకముందు ఎలా ఉంటున్నారో అలా ఉండడానికి ఛాన్స్ ఉంది. ప్రోస్ బానే ఉన్నాయి. కమింగ్ టు ద కాన్స్, కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ చేయరు. బేబీ పుట్టిన వెంటనే ఆయాల చేతిలో పెట్టేస్తారు. అస్సలు మినిమమ్ పట్టించుకోరు. ఆ అబ్డామినల్ ఎక్సర్‌సైజ్ గూడా చేయరు. డయాస్టాసిస్ రెక్టా అని అబ్డామిన్ చాలా ముందుకొచ్చేస్తూ ఉంటది. వాటి గురించి ఏమంటావు? అసలు మాతృత్వం అనేది అసలు పాలిచ్చే పిల్లల్లోని పాలిచ్చే తల్లికి మాత్రమే మాతృత్వం అంటారసలు. ఒకే ఒక్క వరం ఏంటంటే, మనం ఇచ్చే ఆస్తి గాకుండా, మన ఇచ్చే పాల అంటే అమ్మ పాల ద్వారా వచ్చే రెసిస్టెన్సే ఆస్తి పిల్లలకి. ఫస్ట్ 6 మంత్స్ అని గవర్నమెంట్ అంతగా ఒక 20 ఇయర్స్ బ్యాక్ చెప్పింది. ఇప్పుడు 1 ½ ఇయర్ వరకు బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. మ్యాండేటరీ అని చెప్పి చెప్తుంది గవర్నమెంట్. దీన్ని బట్టి మనకి ఎంత ఇంపార్టెన్స్ ఈ తల్లిపాల వల్ల బేబీకి అనేది మనకు అర్థమవుతుంది.
అండ్ 6 మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. ఎక్స్క్లూజివ్గా. చాలామంది పాలు రావట్లేదు, పాలు పట్టుకోవట్లేదు బేబీ అని చెప్పి చాలామంది వాళ్ళు డబ్బా పాలకి అలవాటు చేస్తున్నారు. ఈ డబ్బా పాల వల్ల ఏమవుతుందంటే ఈ దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ, ప్రోటీన్ కంటెంట్ కానీ, ఒబేసిటీ రావడం, పిల్లలకి ఫ్యూచర్లో దే ఆర్ బికమింగ్ ఒబేస్ అండ్ డిస్లైపిడిమియస్, గ్రోత్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ రావడం డబ్బా పాల పిల్లలకి అవుతుంది. దీనివల్ల రెసిస్టెన్స్ కూడా చాలా తగ్గుతుంది బాటిల్ ఫెడ్ బేబీస్కి. అందువల్ల అందరికీ మ్యాండేటరీ ఆల్ బేబీస్ షుడ్ బి బ్రెస్ట్ ఫెడ్. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవుతారు. అయిన వెంటనే అందరూ జిమ్ ఎక్సెట్రా స్టార్ట్ చేసేస్తారు. ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ ఈజ్ ఇట్ నెసెసరీ ఆర్ 6 మంత్స్ తర్వాత ఆర్ స్లోగా దానికంటూ ఒక పద్ధతి ఏమైనా ఉంటుందా? పద్ధతి ఉంది. ఒక ఆడ మనిషికి 2000 క్యాలరీస్ పర్ డే తీసుకోవాలని ఉంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి దానికి 300 క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలి. అదే అంటే పాలిస్తున్న స్త్రీకైతే 2500 క్యాలరీస్ తీసుకోవాలి. సో డ్యూరింగ్ ఫీడింగ్ ఫేజ్ ఎక్కువ క్యాలరీస్ ఉండాలి మదర్కి. సో ఈ టైంలో ఎక్సర్సైజ్ అని కానీ, డైటింగ్ అని కానీ ఇలా స్టార్ట్ చేస్తే మటుకు డెఫినెట్గా అది మిల్క్ సెక్రీషన్ని తగ్గిస్తుంది. దీనివల్ల బేబీ ఎఫెక్టు, ఆ బేబీ ఎఫెక్ట్ వల్ల ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ బేబీకి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా 6 మంత్స్ వరకు నో డైటింగ్ అండ్ నో ఎక్సర్సైజెస్. ఆఫ్టర్ 6 మంత్స్ అండ్ బాడీ నార్మల్ రావడానికి కూడా ఇట్ విల్ టేక్ టైం రీగెయిన్ అవ్వడానికి. దానికి కొంచెం టైం ఇవ్వాలి నార్మల్కి రావడానికి. ఆ వచ్చిన తర్వాత వాట్ ఎవర్ మేబీ ద లాక్సిటీ ఏమన్నా ఉంటే ఆ తర్వాత జిమ్ కానీ, లేకపోతే యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ చేసుకోవచ్చు, ఆర్ వాకింగ్ చేసుకోవచ్చు. 15 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 40 ఇయర్స్ దాకా కవర్ చేసాం. ఈ జనరేషన్ ఉమెన్కి కానీ, మదర్స్కి కానీ నువ్వేంటి ఎక్కువ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? చెప్పాలి, చెప్పకుండా ఎలాగా? అసలు ఏ మనిషికైనా మహిళ అని కాదు, పురుషుడని కాదు, ఎవరైనా కానీ హెల్త్ బేసే. హెల్త్ సరిగ్గా చూసుకుంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యం ప్రయారిటైజ్ చేసుకుంటూ మిగిలిన ఫ్యామిలీని, కెరీర్ని చూసుకోవాలి. కానీ ధనమే ముఖ్యం, కెరీరే ముఖ్యం అని చెప్పి హెల్త్ని మటుకు తక్కువ చేయకూడదు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, దెన్ ఓన్లీ యూ విల్ స్టాండ్ బెస్ట్. డన్. నైస్. చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై పాడ్కాస్ట్.